భాషా ప్రయుక్త రాష్ట్రాలు భారతదేశంలో ఏర్పడ్డాయంటే దానికి మూలాలు 1952 అక్టోబర్ 19వ తారీఖు నుండి అంకురం జరిగింది. 51 సంవత్సరాల వయసులో 58 రోజులు ఆమర నిరాహార దీక్ష చేపట్టిన పొట్టి శ్రీరాములు గారి త్యాగ ఫలితం ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు ఆధారం చేసుకొని అనేక భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. మన దురదృష్టం అప్పుడు రాష్ట్రం ఏర్పాటు అయినప్పటి నుంచి 1953 అక్టోబర్ 1 కర్నూలు రాజధానిగా ఏర్పడినప్పటి నుంచి ఈ రోజు దాకా ఇంకా మనం రాజధాని గురించి కొట్టుకుంటున్నాం. ఇక్కడ ఉండాలా, అక్కడ ఉండాలా. పొలిటికల్ స్టెబిలిటీ, స్థిరత్వం ప్రజలకి చాలా చాలా అవసరం. నేనే హైదరాబాద్కి రాబోయింది అధ్యక్ష. మేము చెన్నైలో ఉండేవాళ్ళం. ఫిల్మ్ ఇండస్ట్రీ అక్కడ ఉండింది. మేమందరం ఏం నమ్మామంటే ఇది మా నేల, మా తెలుగు రాష్ట్రం, మా ఆంధ్ర రాష్ట్రం. అక్కడ సొంత ఇల్లుండి, మా అన్నయ్య గారికి కానీ అందరికీ సొంత ఇల్లుండి అక్కడి నుంచి అందరం ఉన్నాయన్నీ వదిలేసి అమ్మేసుకొని హైదరాబాద్ వచ్చిన తర్వాత కారణాలు ఏవైనా కావచ్చు, కానీ ఇది నీ ఊరు కాదు, నీ రాష్ట్రం కాదు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపో.